గిరిజనుల ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్న గిరిజన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర గారు మన ముందు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అప్పలరాజు దొర గారు నమస్తే సార్. సార్, అంటే ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత మేము చూసింది ఏంటంటే ఊరు పేరు లేదని గ్రామస్తులు చెప్తున్నారు. అండ్ ఆధార్ కార్డులో చూస్తే వేరే ఊరు పేరు ఉంది. అంటే ఆ వేరే ఊరు కూడా ఈ మధ్య వచ్చిందన్నారు. ఇన్ని రోజులుగా నిజంగా ఊరు పేరు లేకుండా ఈ గ్రామస్తులు ఇక్కడ జీవిస్తున్నారా? ఇది ఎంతవరకు నిజం? ఇది నిజమేనమ్మా. వీళ్ళందరూ కూడా సాలూరు నియోజకవర్గం కొటియా గ్రామాల నుండి, సాలూరు ఒక గిరిశేఖర గ్రామాల నుండి వీళ్ళందరూ కూడా 25 ఏళ్ళ క్రితమే వలస వచ్చారమ్మ. వీళ్ళందరికి కూడా ఆ ప్రాంతంలో ఉపాధి లేక ఈ నీటి జార ఎక్కడ ఉన్నదో ఆ జార ఉన్న ప్రాంతంలో పోడి వ్యవసాయం చేసుకుని వ్యవసాయమే జీవనాధారంగా 25 ఏళ్ళ క్రితం వచ్చేయడం అయితే వాస్తవం. ఇక్కడ గోపాలరాయుడుపేట ఏదైతే బొబ్బులికో 3 కిలోమీటర్ల దూరంలో గోపాలరాయుడుపేట గ్రామానికి చెందిన పంచాయతీకి చెందిన దగ్గరలో రెవెన్యూలో ఒక 6-7 గ్రామాలుగా విడివిడిగా ఒక 10 కుటుంబాలు 15 కుటుంబాలు ఉండడం జరిగాయి. అయితే వీళ్ళందరి సమస్య కూడా గిరిజన నాయకులకైనా మా దగ్గరికి రావడం జరిగింది. మేము వీళ్ళ తరపున ఆధార్ కార్డులు ఇవ్వండి, రేషన్ కార్డులు ఇవ్వండి, గ్రామానికి కరెంట్ ఇవ్వండి, అలాగే పోడు చేస్తున్న వాళ్ళకి పోడు పట్టాలు ఇవ్వండి అని చెప్పి గత 15 ఏళ్ళుగా ధర్నాలైనా, రాస్త్రోగులైనా, ఐటీడీ ఉండేటప్పుడు ఐటీడీ పీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఉద్యమాలు చేయడం జరుగుతుంది తప్ప ఒక్క అధికారి కూడా కనీసం ఈ గ్రామానికి వచ్చి వీళ్ళ సమస్యలు ఏంటనేది కూడా చూడలేదండి. మీరు వస్తున్న తోవలో కనబడతాయి 3 బోర్లు ఉన్నాయండి. 3 బోర్లు కూడా ఇక్కడ బొబ్బుల రాజు గారితో రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతంలో దాతగా అతను 3 బోర్లు కూడా శాంక్షన్ చేశారని. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఫారెస్ట్ అధికారులు ట్యాచర్ పల్లాక వచ్చినప్పుడల్లా ఏదో ఏటుంది ఏది చేతి దొరికితే పట్టుకెళ్ళిపోవడం, ఒకవేళ ఫారెస్ట్ అధికారులకు ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లైంట్ పెడితే వీళ్ళ మీద పోడు కొడుతుండ్రు, అడవిని నాశనం చేస్తుండ్రు అని చెప్పేసి 2011లోను, 2016లోను, తర్వాత 2018లో కూడా ఈ గిరిజనుల పైన కేసులు పెడుతూ వేధిస్తుండ్రమ్మ. అయితే మా ఆవేదన ఇంత ఇంకేటి కాదండి. ఈ గ్రామంలోనూ ఇక్కడ ఇంచుమించు 80 మంది చిన్నపిల్లలు ఉన్నారమ్మ. చిన్నపిల్లలకి ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, పిల్లలందరికి కూడా పౌష్టికాహారం లోపాలు ఉన్నాయి, పిల్లలందరూ కూడా డెవలప్మెంట్ చేయాలి, చదువు చేయాలి. మరి ఇక్కడున్న పిల్లలు, గిరిజన పిల్లలు ఏం చేశారమ్మా? ఈ గోపాలరెడ్డి ప్రాంతం సంబంధించిన పంచాయతీలో ఆధార్ కార్డు ఇచ్చారు, కొన్ని ప్రాంతంలో కొంచెం మందికి రేషన్ కార్డు ఇచ్చారు. ఓటు కార్డు సంబంధించి వీళ్ళు ఎక్కడ వెళ్ళి ఓటేస్తారు వీళ్ళు? అదేనమ్మా ఇప్పుడు మా బాధ అంతా. ఆధార్ కార్డు ఇచ్చారు, రేషన్ కార్డు ఇచ్చారు. మా గ్రామాలకి ఏంటంటే ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే మీ గ్రామాలు అసలు ఫారెస్ట్లు ఉన్నాయి, ఊరి పేరు నమోదు అవ్వలేదని అన్నారు. ఏదో ఊరి పేరు రాసుకొని రండి అని అన్నారు. అప్పుడు ఈ 5 గ్రామాలకి ఒక ఊరి పేర్లన్నీ పెట్టుకొని మళ్ళీ అధికారులు ధర్నా చేయడం మొదలెట్టాం. దాని మీదే అధికారులు మా ఒత్తిడి మీద ప్రభుత్వం అధికారం కూడా కొద్దిగా స్పందించి వాళ్ళందరికి కూడా ఆధార్ కార్డులు ఇవ్వండి అని చెప్పారమ్మా. ఆధార్ కార్డులు ఇవ్వండి అని చెప్పేటప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చారు, రేషన్ కార్డులు కొంచెం మందికి ఇచ్చారు, ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా జరిగింది. మరి కొంచెం మందికి అన్నీ కూడా ఓటర్ కార్డులు వచ్చాయండి. అసలు సమస్య ఇక్కడ మొదలైంది. ఏదైతే సుమారు ఒక 150 కుటుంబాలకి ఓటర్ కార్డులు ఎస్టీఓలు వస్తే, మన పంచాయతీలు ఎస్టీఓలు ఓట్ బ్యాంక్ ఎక్కువైతే మన ఎంపీటీ శాసనంలోనో ప్రెసిడెంట్ శాసనంలో మన రిజర్వేషన్ దెబ్బతింటుందని చెప్పి స్థానికంగా ఉన్న నాయకులందరూ ఒకటైపోయి వీళ్ళకి ఓటర్ కార్డు అనేది ఆ గ్రామంలో ఊరు చేర్చడానికి లేదు, అంగన్వాడీ టీచర్ వెళ్ళడానికి లేదు, లేదా మా పంచాయతీ మీరు రావడానికి లేదు, మా పంచాయతీకి సంబంధం లేదని చెప్పేసి ఈ విధమైన ఒక దొంగ వైఖరి, వీళ్ళు పదవులకు పోతావని చెప్పి ఇంతమంది అమాయక గిరిజనుల్ని ఎటు కాకని ఉంచడానికి ప్రధాన కారణం రాజకీయ లోపం. ఈ రాజకీయ నాయకుల చేతిలో అధికారులు ఉన్నారు. మీరు వస్తున్న తోవలో చూడండి అమ్మ, వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలు. రాత్రిపూటలు పురుగు బొట్ట వస్తుందో తెలియదు. ఈ ప్రాంతంలో పులులు తిరిగి వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ రాత్రిపూటలు ఈ పురుగు బొట్ట వస్తుందో తెలియదు. ఏ గర్భిణీకైనా ఏమైనా జ్వరం వస్తే ఇందులో వెళ్ళి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అని చెప్పి మేమే సొంతంగా రోడ్డు వేసుకొని చిన్న వచ్చిన వ్యవసాయం ఆధారంలో చిన్న లోనాలు గట్టు కొనుక్కోవడం జరిగింది. మా గ్రామానికి ఇంకేటి లేదమ్మా. మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటుంది ఏంటంటే, ఈ ప్రాంతంలో ముందు మా మీద ఫారెస్ట్ అధికారులు కేసు తీయాలి, తొలగించాలి. 2005 2006 ఏదైతే చట్టం ఉందో, అడవి హక్కుల చట్టం ఉందో, వీళ్ళు 2005 ముందు నుండి ఉన్నారు కాబట్టి ఆ చట్టానికి వీళ్ళు హక్కుదారులు కాబట్టి మీ అందరికీ కూడా పోడు పట్టాలి. పోడు వ్యవసాయం ఎంతమంది చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోడు సర్వే చేసి పోడు హక్కు చట్టం కింద మా అందరూ పట్టాలు ఇవ్వాలని, ఈ గ్రామంలో అన్ని 5 గ్రామాల్లో కూడా పంచాయతీలు చేర్చి అధికారికంగా పంచాయతీలో గ్రామాలు పేర్లు నమోదు అవ్వాలని, ఇక్కడ కరెంట్ సౌకర్యం కల్పించి ఈ చిన్నపిల్లలు రానున్న రోజుల్లో వాళ్ళ భవిష్యత్తు కోసమే మా గిరిజనులందరూ కూడా ఈ వ్యవసాయం చేసి ఇన్ని కష్టాలు పడుతుంటారు కాబట్టి ఆ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అధికారుల ద్వారా కోరుకుంటున్నాం. చూసారుగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు. అంగన్వాడీ కేంద్రం లేక, కనీస వసతులు లేక, కరెంటు లేక, రోడ్డు సదుపాయం లేక
పోడు వ్యవసాయం చేసుకునేందుకు పట్టాలు ఇవ్వమని అధికారికంగా తమ ఊరు పేర్లు కూడా ప్రకటించమని అధికారులను వేడుకుంటున్నారు. ఇదండి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్‌తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.